నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు జాజుల శ్రీనాథ్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. త్వరలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి బీసీ ఉద్యమం ఏ స్థాయిలో ఎఫెక్ట్ చూపిస్తా ఉంది ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో, ఇవన్నీ కూడా తెలుసుకునే వెళ్తుంది అన్న. ప్రధానంగా ఈ బీసీ ఉద్యమం అనేది ఏ స్థాయిలో ఎఫెక్ట్ చూపించబోతుంది ఎమ్మెల్సీ? ఇప్పుడు మార్చి 3వ తారీఖు నాడు బీసీల ప్రభంజనం రాబోతుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మార్చి 3వ తారీఖు నాడు ఎన్నికల రిజల్ట్స్ ఉంటాయి. డబ్బా తెరిచిన తర్వాత ఒక్కొక్క అగ్రకుల రాజకీయ పార్టీలు బెంబేలెత్తిపోవాలి. బీసీలను ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవమానించారు, అడుగడుగున నిర్లక్ష్యం చేశారు. అయ్యా, మీ పార్టీ ద్వారానే బీసీలకు అవకాశం ఇవ్వని చెప్తే మీరు గెలవలేరు, మీరు గెలుపు గుర్రాలు కాదు, మీరు డబ్బులు పెట్టలేరు అని చెప్పి మమ్మల్ని అవమానించారు. దీంతో బీసీలంతా ఇలా తిరుగుబాటు చేసి ఇలా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపినాం. ఇలా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి ఒక బీసీ బిడ్డ పూల రవీందర్ గారు, అదేవిధంగా అదే ఉపాధ్యాయ సమాజం నుంచి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి ఒక మల్క కుమరే గారు, అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నుంచి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసినటువంటి ఒక బీసీ బిడ్డ ప్రసన్న హరికృష్ణ గారు, ఈ ముగ్గురు అభ్యర్థులు రంగంలోకి దిగారు. ఈ ముగ్గురు అభ్యర్థులు 100% గెలవబోతున్నారు. ఇప్పటికి వాళ్ళ గెలుపు ఖాయమైంది. 90% ఉన్న మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలము మా ఓట్లు మేము వేసుకుంటే గెలవలేమా? ఇవాళ మీరు ఎన్ని రోజులు ప్రలోభ పెడతారు, ఎన్ని రోజులు మద్యాలు వంచుతారు, ఎన్ని రోజులు పచ్చనోటు వంచుతారు? మీ మద్యం బాటిళ్లు, పచ్చనోట్లు అగ్రకులాలను గెలిపేయలేవు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీ మద్యం బాటిళ్లు, మీ పచ్చనోట్లు బీసీలనే బీసీల గెలుపును అడ్డుకునే శక్తి వాటికి లేదు. పక్క కులగణన చేస్తానన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెడ్డిలకి సీట్ ఇవ్వడం అనేది ఎట్లా చూడాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉందంటే కిందంగా గిచ్చుతుంది, మీదంగా నవ్వమంటుంది. ఇలా కులగణన చేసి ఎందుకు? కులగణన చేయడం అంటే ఎవరి వాట వాళ్ళకి దక్కాలి కదా. మీరు కులగణన చేసి టికెట్లలో మాకు బీసీలకు ఇవ్వకపోతే ఇలా లాభం ఏంది? ఇలా గెలుపు గుర్రాల పేరుతోటి విద్యావేత్తలను, ప్రజాసేవకు సంబంధం లేని వాళ్ళని పెట్టుకుంటే గెలుస్తారు. మీరు కులగణన చేసి ఏం లాభం? ఇలా అక్కడనే ఒక బీసీ బిడ్డకి ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఇలా సునాయాసంగా గెలిచేది కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోబోతుంది? బీజేపీ పార్టీ ఎందుకు ఓడిపోబోతుంది? ఒక బీసీ బిడ్డలు స్వతంత్రంగా పోటీ చేసేటువంటి బీసీ బిడ్డలు ఎందుకు గెలవబోతున్నారు? కాబట్టి బీసీలు రాజకీయంగా చైతన్యమయ్యారు. బీసీలకు ఒక ఆత్మగౌరవ సమస్య వచ్చింది. ఇప్పుడు జరిగే ఎన్నికలు చాలా మంది అనుకుంటున్నారు జరిగే ఎన్నికలు పార్టీల మధ్యన జరిగే ఎన్నికలు. 100% చెప్తున్నా, ఈ పార్టీల మధ్యన జరిగే ఎన్నికలు కావు, 2 పార్టీల మధ్యన జరిగే ఎన్నికలు కావు, 2 వ్యక్తుల మధ్య జరిగే ఎన్నికలు కావు. ఈ 100% 2 కులాల మధ్యన జరిగే ఎన్నికలు. ఇక్కడ రెడ్డి వర్సెస్ బీసీ. రెడ్లు గెలుస్తారా, బీసీలు గెలుస్తారా? ఇది రేపు తేలబోతుంది. ఒక పక్క ప్రతిపక్ష నాయకుడు కూడా దీని గురించి ఎక్కడ కూడా, అంటే బీసీ ఉద్యమాల గురించి కావచ్చు, బీసీలకి అన్యాయం జరిగినప్పుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి. నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా బీసీ ఉద్యమం గురించి కావచ్చు, ఇక్కడ జరుగుతున్న అంశాల గురించి కావచ్చు చర్చించిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు ప్రతిపక్ష నాయకుడు అంత ద్వేషం? ఇప్పుడు ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే, బీసీలు రాజకీయంగా ఐక్యమైతే అగ్రకుల రాజకీయ పార్టీలు అన్ని ఒకటవుతున్నాయి. ఈ రోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది బడుగుల ఆత్మగౌరవానికి, బలిసినోళ్ళ ఆధిపత్యానికి మధ్యన జరుగుతున్న ఎన్నికలు. బడుగులను గెలిపించాలని మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. నిన్న కేసీఆర్ గారు మీటింగ్ పెట్టారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు 22 జిల్లాల్లో జరుగుతున్నాయి. అంటే సగము పైగా తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఒక రాజకీయం వేడెక్కింది. దీని మీద కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు? నిన్న వారు తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ గ్రాఫ్ 100% పడిపోయింది, ఇక వచ్చేది మనమే అంటున్నాడు. నేను అంటున్నా, మరి మీ గ్రాఫ్ పెరిగితే ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికలు నిలబడలే? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే ఇప్పుడు నిలబడకుండా ఎప్పుడో జరిగేటువంటి ఉప ఎన్నికల్లో మనం నిలబడితే ప్రభంజనం సృష్టిస్తామంటున్నావు. ఎవరిని మోసం చేయడానికి? అంటే బీసీ వాదాన్ని పక్కదోవ పట్టించడానికి. నిజంగా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారికి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఒక బీసీకి అవకాశం ఇవ్వండి. లేదా మీరు అధికారంలోకి రావాలని మీరు కలగా అంటున్నారు. మీరు అధికారంలోకి రావాలంటే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావాలంటే ఒక బీసీ బిడ్డను ముఖ్యమంత్రి చేస్తాను ప్రకటించండి. మీరు అధికారంలో రావాలంటే నిజంగా బీసీల కేసీఆర్ కానీ, ఆయన కూతురు కవిత గారు కానీ, కవితమ్మ మేము బీసీల గురించి మాట్లాడతా, బీసీల గురించి కొట్లాడతా అంటున్నారు కదా. కవితమ్మ గారు నీకు బంపర్ అఫర్, మంచి అవకాశం ఇస్తున్నాం బీసీ బిడ్డలుగా. మీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద ప్రేమ ఉంటే, మేము ఎట్లా ప్రజాక్షేత్రంలో బీసీ బిడ్డలను గెలిపించుకోవడం కోసం పనిచేస్తున్నామో మీరు కూడా బీసీ బిడ్డలకు మద్దతు ఇవ్వండి.
రాజకీయ పార్టీల ఖచ్చితంగా నిలబడ్డటువంటి బీసీ బిడ్డల్ని గెలిపించుకోవాలని చెప్పి మీరు ఒక పిలుపు ఇవ్వండి. ఎన్నికల ప్రచారానికి రండి మాతో పాటు, అప్పుడు నమ్ముతాం. మీరు దళితులు వస్తున్న చైతన్యాన్ని కొల్లగొట్టడానికి దళిత ముఖ్యమంత్రి అన్నారు. తర్వాత మీరు అధికారంలోకి వచ్చినాక దళిత ముఖ్యమంత్రికి నామాలు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు బీసీలలో చైతన్యం వస్తుంది. బీసీలంతా మాకు రాజ్యాధికారం రావాలి, ముఖ్యమంత్రి పీఠం మాకు దక్కాలని చెప్పి అంటుంటే మళ్ళా కవిత గారు మళ్ళీ బీసీ వాదం అంటుంది. మీకు నిజంగా బీసీ వాదం అయితే, మీకు నిజంగా బీసీ వాదం మీద చిత్తశుద్ధి ఉంటే బీసీ బిడ్డలకు మద్దతు తెలపండి, అప్పుడు నమ్ముతాం. అంటే ఆఖరి ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రిలో ఆఖరి ముఖ్యమంత్రి అని వాళ్ళ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డిని. మరి అంటే ఇదే ఆఖరి ముఖ్యమంత్రి రెడ్డిలా? ఇప్పుడు మేము ఆఖరి ముఖ్యమంత్రి అంటలేము. రేవంత్ రెడ్డా, ఉత్తమ్ కుమార్ రెడ్డా, జగ్గారెడ్డా, జానారెడ్డా, ఇంకొక రెడ్డా, ఏ రెడ్డి అయినా, ఒక రేవంత్ రెడ్డి కాదు, ఏ రెడ్డి అయినా కూడా మీరు ఇప్పటికే 13 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. రెడ్డి జనాభా ఎంత? రెడ్డి జనాభా 5% కూడా ఉండదు నాకు తెలిసి. 4% నుంచి 5% ఉంటుంది. 4%, 5% ఉన్నోళ్ళే 13 మంది ముఖ్యమంత్రులు అయితే మేము 60% జనాభా ఉన్నాం, 136 కులాలు ఉన్నాం. మాకు అవకాశం రాదా? మేము ఎప్పుడు మీ జెండా మోసుకుంటా, మీకు జిందాబాద్ కొట్టుకుంటా, మీకు మీ పార్టీలో సభ్యత్వం తీసుకుంటూనే ఉండాలా? కాబట్టి ఇప్పుడు ప్రజల్లో ఒక సామాజిక విప్లవం మొదలైంది. ఇవాళ ఈ రెడ్ల పాలనకు తెరదించాలి, రెడ్ల పాలన పారదోలాలి. ఈ రెడ్లు ఉన్నన్ని రోజులు అసెంబ్లీలో ఎన్నికల్లో రెడ్లకే టికెట్లు ఇచ్చారు, పార్లమెంట్ ఎన్నికల్లో రెడ్లకు టికెట్లు ఇచ్చారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్లకు టికెట్ ఇచ్చారు. ఇక ఈ రెడ్లు బీసీలకు ఇవ్వరు. ఈ అగ్రకుల రాజకీయ పార్టీలు ఇవాళ గొర్రెల మందకు తోడేళ్లు కాపలగా ఉండేయని తెలిసిపోయింది. వీళ్ళు అగ్రకుల రాజకీయ పార్టీలు తోడేళ్ల లాంటి వాళ్ళు. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రతి గొర్రెని మింగడానికి చూస్తారు తప్ప వీళ్ళు మాకు కాపలాదారులు కాదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్లకు గుణపాఠం నేర్పాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం నేర్పాలి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళు పెట్టినటువంటి క్యాండిడేట్లను డిపాజిట్ రాకుండా ఒడగొట్టి వీళ్ళకు బుద్ధి తెచ్చిన తర్వాత, బీసీ బిడ్డలను అసెంబ్లీకి పంపించిన తర్వాత 2028లో ఇప్పుడు జరిగే సెమీఫైనల్ ఎన్నికలు, ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలే రేపు రాష్ట్ర రాజకీయాలను శాసించబోతున్నాయి. రేపు తెలంగాణ రాజకీయ చిత్రపటాన్ని మార్చబోతున్నాం. రేపు బీసీ బిడ్డలను గెలిపించిన తర్వాత ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాజకీయ శాఖ దాకిస్తాం. బీసీలకు టికెట్లు ఇస్తేనే గెలుస్తారు. ఈ 5% లేనటువంటి రెడ్డి సామాజిక వర్గానికి టికెట్లు ఇస్తే గెలవరు అనేది మేము రుజువు చేయబోతున్నాం. థ్యాంక్ యూ.